హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట అటుకులతో చెక్కలు. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 కప్పు అటుకులు, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ నువ్వులు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తగినంత కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, అటుకుల్ని ఇవన్నీ మనం 3 టైమ్స్ బాగా నీట్గా కడుక్కోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు కొంచెం వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి వీటిని. ఇవి కొంచెం వేయించిన తర్వాత దీంట్లోనే మనం శనగపిండి కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బియ్యం పిండి కూడా వేసి ఒకసారి దీన్ని వేయించుకోవాలండి. ఈ విధంగా వీటిని అన్నిటిని మనం వేయించుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని మెత్తగా అవుతాయండి. వీటిని మనము పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని అటుకుల్లో వేసి మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా. అటుకుల్ని ఈ వేయించిన వాటన్నిటిని కలిపి చక్కగా మెత్తగా కలుపుకోవాలి. వీటిని మనం వేయించుకున్న మిశ్రమం మొత్తం అటుకులతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం గట్టిగా ఉంటుందండి మనం కలుపుకునేటప్పుడు. దానికి సరిపడా వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి కలుపుకుంటే అవి మొత్తము చేతికి చెక్కలు ఉండల్లాగా రావండి, చెక్కలు చేసుకునే ఉండల్లాగా. కొంచెం వాటర్ వేసుకుంటూ వాటిని కలుపుకోవాలి మనం. ఈ విధంగా కొంచెం వాటర్తో కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, చేతికి మనము ఉండ చుట్టుకునేటట్టుగా నీట్గా వస్తుంది. దాన్ని మనం చేతి మీద కొంచెం ఆయిల్ రాసుకొని చక్కగా ఇట్లా ఒత్తుకుంటూ ఉండాలండి. వీటిని చేతి చెక్కలు అని కూడా అంటారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీటిని, అటుకులతో చేతి చెక్కలు. వీటిని ఈ విధంగా చెక్కని మనం ఇట్లా చేతి మీద చేసుకోవాలండి. నీట్గా వస్తాయి. దాన్ని మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మీ అందరికీ తెలిసిందే చెక్కలు ఎలా కాల్చుకుంటామో అలానే ఆయిల్లో మనం చెక్కలు వేసి వాటిని ఉడకనియాలి. అటుకుల చెక్కలు అనేవి తొందరగా మాడిపోతాయండి. మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ ఫ్లేమ్ని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.